హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో మీషోలో అఫిలియేటివ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీషోలో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్లో మనం మార్జిన్ పెట్టుకొని అమౌంట్ ఎర్న్ చేసుకోవడం అనమాట. కానీ దీంట్లో అలా కాదు. ఓన్లీ మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ మనం షేర్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏంటి అనేది ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి. నేనైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను. మీషో నుంచి అఫిలియేటివ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మీషోలో మనం అఫిలియేట్ మార్కెట్ చేయడానికి లింక్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీషో అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి. మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ని మనం ఒక లింక్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ షేర్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయటము. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక డ్రెస్ ఉందనుకోండి. నేను ఇదే డ్రెస్ లింక్ కింద లింక్ ఉంటుంది కదా, దాన్ని మనం అఫిలియేటివ్ లింక్ క్రియేట్ చేసుకుని, అంటే మన ఓన్ లింక్ క్రియేట్ చేసుకొని దాన్ని మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తే ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు బుక్ చేసుకుంటే మాత్రం మనకి వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్లో షేరింగ్ అనేది ఉంటుంది. అంటే 10%, 5% అనేది మనకి మీషో వాళ్ళు ఇన్కమ్ అనేది ఇస్తారు. దీన్ని అఫిలియేటివ్ మార్కెటింగ్ అని కూడా అంటారు. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నింటిలో అవైలబుల్లో ఉంది. కానీ మీషోలో కూడా రీసెంట్గా ఈ అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేది తీసుకొచ్చారు. మనం మీషోకి అఫిలియేటివ్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు ఒక అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్ నేమ్ ఎక్స్ట్రా పే. ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. నేను పక్కన స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఎలా చేయాలి అనేది నేను పక్కన స్క్రీన్ మీద నేను చేస్తున్న ప్రాసెస్ అనేది ఉంచుతాను. మీరైతే చూడండి. ఈ ఎక్స్ట్రా పే యాప్లో చాలా యాప్స్ నుంచి మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు ఎక్స్ట్రా పే యాప్లో రిజిస్టర్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నార్మల్గానే మనం ఎలా అయితే రిజిస్టర్ అవుతామో అలాగే ఈ ఎక్స్ట్రా పే యాప్లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మన మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో మనం అది ఎంటర్ చేసిన తర్వాతే మనకు అది యాక్టివేట్ అనేది అవుతుంది ఈ యాప్. మనం ఇలా ఆన్ చేసిన తర్వాత మనకి మీషో కింద మనకు కావాల్సిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అనే యాప్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఎదురుగానే కనిపిస్తుంది మీషో యాప్. రీసెంట్గా మీషో యాప్ని అయితే దీంట్లో ఎడిట్ చేస్తారు. ఇంతకుముందు అయితే లేదు. మనం ఎక్స్ట్రా పే యాప్లో రిజిస్టర్ అయినంత వరకు అర్థమైంది కదా. తర్వాత మీషో యాప్ని తీసుకోండి. ఇప్పుడు మీషో యాప్లో మనం అఫిలియేటివ్ మార్కెటింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మీషోలో ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, ఆ ప్రోడక్ట్ కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే మనకి ఆ లింక్ అనేది కాపీ అవుతుంది. సో ఆ లింక్ కాపీ అయిన తర్వాత ఇక్కడ పక్కన నేను చూపిస్తున్నాను చూడండి, అలా చేయండి. అక్కడ మనం పేస్ట్ చేస్తే మనకి కింద అఫిలియేటివ్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అఫిలియేటివ్ క్రియేట్ అయిన లింక్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. మన షేర్ చేసిన లింక్ అంటే ఇది మన ఐడి మీద మనం ఎక్స్ట్రా పేలో రిజిస్టర్ అయ్యాక మనకు ఒక ఐడి అనేది వస్తుంది. ఈ ఐడి మీద ఎవరైనా సరే అఫిలియేటివ్ లింక్ అనేది క్రియేట్ అయింది కదా, ఎవరికైనా వాళ్ళ ద్వారా ఇంకొకరికైనా సరే సేమ్ ఇదే లింక్ మీద ఎవరైనా ప్రొడక్ట్ అనేది తీసుకుంటే ఒక్కొక్క ప్రొడక్ట్ మీద వాళ్ళకి టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రొడక్ట్ మీద 5%, ఈ ప్రొడక్ట్ మీద 6%, కొన్ని ప్రొడక్ట్స్ మీద 10% ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇలా వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మనకు ఆ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. అమెజాన్ లాంటి వాటిలో అఫిలియేటివ్ మార్కెటింగ్ చేస్తే మినిమం 1000 రూపీస్ కంప్లీట్ అయితేనే మనకి అకౌంట్కి అయితే యాడ్ అవుతుంది అమౌంట్. కానీ ఎక్స్ట్రా పేలు అలా కాదు. మనకి ఎంత అమౌంట్ యాడ్ అయినా సరే మనం వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా మనం ఏ ప్రొడక్ట్స్ అయినా సరే షేర్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ, మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్స్లో కానీ అఫిలియేటివ్ లింక్స్ షేర్ చేసుకుంటూ, టెలిగ్రామ్లో ఛానల్ పెట్టుకున్నా కానీ ఎలా అయినా సరే మీరు ప్రొడక్ట్స్ అనేది షేర్ చేసుకొని మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఇలా ప్రొడక్ట్స్ వాళ్ళైతే ప్రొడక్ట్స్ తీసుకొని మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాము, లింక్ మెన్షన్ చేస్తాము, ఈ ప్రొడక్ట్స్ నచ్చితే తీసుకోండి అని చెప్తారు. సో వాళ్ళందరూ ఇలానే మీషోలో అఫిలియేటివ్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళే. మనకి మనీ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అనే ఆలోచన ఉంటుంది కదా. మనం ఒక ప్రొడక్ట్ డెలివరీ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ని బయ్యర్ కొనుక్కున్న వాళ్ళు 7 డేస్లో ప్రొడక్ట్ అనేది రిటర్న్ చేయకపోతే మనకి వితిన్ 10 డేస్ లోపు మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మనకి యాప్లోకి అక్కడ మనకి అమౌంట్ అనేది పైన మెన్షన్ చేస్తారు వాళ్ళు. అమౌంట్ యాడ్ అవుతుంది. మనకి అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి కానీ మనకి ఎటువంటి భయమో అక్కర్లేదు. ఇది కరెక్ట్గా జెన్యూన్ యాపే.
సో మీషో నుంచి అయితే మనం ఇలా అనేది లింక్స్ షేర్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మనం ఇలా షేర్ చేయడానికి మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయినా ఎర్న్ చేయొచ్చు. లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ ఉంటాయి, వాటి ద్వారాగా సేల్ చేయొచ్చు. లేకపోతే మన ప్రొడక్ట్స్ ఓన్గా ప్రొడక్ట్స్ కొనుక్కొని వాటి గురించి రివ్యూ ఇస్తూ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తూ మనం అనేది మనీ ఎర్న్ చేయొచ్చు. లేకపోతే కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, వాటిల్లో కూడా షేర్ చేయొచ్చు. లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్స్ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందరూ కామన్గా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నారు. అలాగే అక్కర్లేకపోయినా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి పెట్టుకుంటున్నారు. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా షేర్ చేసుకోవచ్చు. మనమేమి ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ పెట్టట్లేదు కదా, ఉన్న అమౌంట్తోనే వాళ్ళు తీసుకుంటారు. మనకు ఒక్కొక్క దాని మీద ఇంత కమిషన్ అనేది యాప్ వాళ్ళు మనకు అనేది ఇస్తారు. కానీ ఈ అమౌంట్ అనేది వెంటనే రాదు. ఆ ప్రోడక్ట్ అనేది తీసుకున్న వాళ్ళు బయ్యరు రిటర్న్ చేయకపోతే వితిన్ 10 డేస్లో మనకు అనేది యాడ్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్ట్రా పే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అయ్యి మన ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయితే మనకు మెయిల్ ఐడి కూడా అడుగుతుంది. సో అది కూడా మనకి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మెయిల్ ఐడి కూడా, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ మెయిన్ అనమాట. సో అందుకని మెయిల్ ఐడి కూడా రిజిస్టర్ అవ్వమంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనము మీషో అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ మీషోలో ఒక ప్రొడక్ట్ షేర్ అని తీసుకొని ఆ లింక్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేస్తే మన ఐడి మీద మనకి ఒక అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ క్రియేట్ అయిన లింక్ని మీరు ఎక్కడైనా సరే షేర్ చేస్తే ఆ షేర్ చేసిన లింక్ని క్లిక్ చేసి ఎవరైతే ప్రొడక్ట్ తీసుకుంటారో, ఎవరైనా ప్రొడక్ట్ తీసుకుంటే ఆ షేర్ చేసిన లింక్ని మీకు ఆ ప్రొడక్ట్ నుంచి కమిషన్ అనేది వస్తుంది. ఇలా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసినా సరే మీ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. మీ అమౌంట్ వితిన్ 10 డేస్లో మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇలా క్రెడిట్ అయిన తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి మీ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరైతే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే నాకు చాలా పుషప్గా ఉంటుంది. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.